ఇదేనా సార్ మీ ల్యాండ్? అవునన్నా, అదిగో చూడు, ఆడ చెట్టు కనిపిస్తా ఉందే, అక్కడి వరకు మందే. టోటల్ గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి వదిలేనా, వాడు నా మాట కాదండో. వాళ్ళ అమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా. ఇక నుంచి ఈ భూమి నాది, నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదట ఈ భూమి అంతా నీదేనన్నా. కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను. ఏయ్, నేను ఎవరిని? సీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర, మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా, తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం చచ్చినా మాట తప్పదన్నా. రాజా, అంకుల్ కో ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి, నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే, ఓకే. ఏ పొట్టోడా, ఆ లేఅవుట్ ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. ఉదయాన్నే వచ్చి వాకింగ్ జాగింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది, ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. ప్యాకెట్ క్లబ్? రే జుట్టోడా, ఇక్కడ ప్యాకెట్ క్లబ్ ఎందుకు? ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా, మందంతా హై లెవెల్, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం, అప్పుడు కమర్షియల్ గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే. ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇసుక తెచ్చి ఇంజనీర్ గారికి తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చేపిద్దామన్నా. మొత్తం పోయిందన్నా, ఆస్తి మొత్తం పోయిందన్నా. కేసా నరసింహారెడ్డి గెలిచిండన్నా. తప్పురా బజార్లో తిరిగే నా కొడక, నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తోక వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా, ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేశావు? అరే నా డీట్ చేస్తాను, లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆతి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి. నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే, నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. మరి ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డీ. హలో, చెప్పు పున్నయ్య. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడయా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి ఈ రోజు 500 కోట్లు అయిపోయింది. ఇంత అసదియ్యా. ఈ యాను వాళ్లే ఇచ్చారు, ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా వాళ్లే ఇచ్చారు. ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట, అందులో నాకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను చెప్పులా. అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా, ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి బలేవాడిరా నువ్వా. మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవా? ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో, మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నాం. మీరందరూ రావాలి రా భయ్యా. అరే వీడు పాసుగలు ఈడెవడు వచ్చాడా? కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా, మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరి. ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాసుగల కొడతావేందా భయ్యా? చెప్పా పెట్ట.
అమ్మా! అయ్యో! ఏయ్, ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? ఇదిగో అబ్బాయ పెద్దోండి, ఇదిగో చెప్పేది నీకే. ఏంటా కర్ర తీసుకొని వస్తాడు అయితే? అబ్బాయ పరిగెత్తున్నాను. ఇదిగో అమ్మా! అయ్యో ఏంటి ఏం తిట్టు తరుగుతాడా? అమ్మా! అయ్యో అమ్మా! వస్తారా ఇడి పాసు కదా? అమ్మా! 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 ఇదిగో అయ్యా! ఇదిగో ఇదిగో అమ్మా! అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా, భగవంతుడా, ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకెవరి మీద నా అనుమానం ఉందా? ఏమో సార్, మేము మాట్లాడుతూ ఉన్నావా? కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. సార్, మిస్టర్ పృథ్వీ, వాట్ ఏ సర్ప్రైజ్. మీరిక్కడ? సార్ 1 year అయింది సార్, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. వెరీ గుడ్. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి. మీతో నేను చాలా Yes, మాట్లాడాలనుకుంటున్నాను. sir. డిన్నర్ కూడా మా ఇంట్లోనే. ఓకే సార్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్. ఓకే, బాయ్. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో, హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందులా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ. సార్, రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్.
హైదరాబాద్ కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ రోజు రోజుకి బాగా పెరిగిపోయాయి సార్. ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీయిజం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాని ఫలితమే అమాయకుల బలి. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో కూడా మంచి రేట్స్ ఉన్నాయి సార్. ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా ఫ్లాట్స్ గా కన్వర్ట్ అయింది సార్. ఇప్పుడు 1 ఎకరా పేద రైతు కూడా ఈరోజు కోటీశ్వరుడు. డబ్బు అనే ఆశతో వాళ్ళ భూమిని అంతా అమ్ముకుంటున్నారు సార్. ఈ రౌడీలు డాన్లు రైతులందర్నీ అదిరించి బెదిరించి వాళ్ళ స్థలాల్ని కబ్జాలు కూడా చేసుకుంటున్నారు సార్. ఎదురు తిరిగి మర్డర్ అయిపోయినవాడు నరసింహారెడ్డి ఒక్కడే సార్. ఓ మై గాడ్. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రౌడీల్లో ప్రముఖులు రెడ్డి అంకుల్, కన్నా, బెనర్జీ. ఈ బెనర్జీ రీసెంట్ గా మర్డర్ అయ్యాడు సార్. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చావని, వాళ్ల వల్ల అమాయకులు మాత్రం బలి కాకూడదు సార్. రెడ్డి అంకుల్ తో సీను అని, కన్నాతో నాగా అని ఉన్నారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ సార్. వీళ్ళిద్దరూ చిన్న వయసులో మర్డర్ చేసి ఇద్దరు జైల్లో ఉన్నారు సార్. ఏ పృథ్వీ, బాగున్నావా? బాగున్నాను. మీరు? పోలీసులు చేసుకున్న తర్వాత క్షణక్షణం భయపడుతూ బతకడమే కదా. సరే గాని నువ్వు ట్రాన్స్ఫర్ అంటూ తిరుగుతున్నావా, సెటిల్ అయ్యావా? సెటిల్ అయ్యానండి. డిపార్ట్మెంట్ నా ఇల్లు, ఇదే నా భార్య. చూడు, గురువుకి తగ్గ శిష్యుడు. పృథ్వీ, నీ భార్య పిస్తోలు, నా భార్య AK-47. పిస్తోలు, గన్ను అంటూ వాటి గురించే మాట్లాడతారా, లేక భోజనాలు ఏమని చేస్తా? బై ఆల్ మీన్స్ మేము రెడీగానే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెడీ చేయి. నేను భోజనం రెడీ చేస్తాను, మీరు రండి. పృథ్వీ, ఎస్ సార్. రేపే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ట్రై టు క్యాచ్ దెమ్, అదర్వైజ్ కిల్ దెమ్. ఎస్ సార్. పద భోంచేద్దాం. సార్ రా. ఈ రెడ్డి అంకుల్, సీనా, నాగా, కన్నా వీళ్ళ గురించి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే సార్, ఆ రెడ్డి అంకుల్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇవరా చెయ్యి. ఆ కన్నా, సీను, నాగా? ఆ నాగాసీను బాగా చలాకీగాళ్ళు సార్. రోజుకొక చోటు ఉంటారు. అక్కడి నుంచి అక్కడక్కడే మకం మారుస్తుంటారు. ఆ కన్నగాడు పాగలగాడు సార్. 5-6 బార్లున్నాయి సార్. 4 బ్యాండ్లు పెట్టుకున్నాడు. రాత్రి 10 తర్వాత వాడే వెళ్లి కలెక్షన్ తెచ్చుకుంటాడు సార్. ఎవరిని నమ్మడు. రాత్రి లాస్ట్ కలెక్షన్ వాడెక్కడికి తీసుకెళ్లాడు? అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఎరా, అంతా కరెక్ట్ గా నడుస్తుందా? అంతా మీ ఆశీర్వాదం అన్నా, బాగా జరుగుతుంది. ఆ బిజిలీ ఉంది చూడు, చాలా నకరాలు చేస్తుందన్నా. రేపొట్టడా ఎవత్రాది? అదే అన్న, ఆ పాప్ సాంగ్స్ పాడుతుంటదే ఆ పిల్లనా. రోయ్, పోయి తీసుకురాపో. రేయ్ పొట్టడా, ఎవత్రాది? అదే అన్న, 2వ ఫ్లోర్ లో ఉంటదే ఆ పిల్లనా. బిజిలీ అంటే ఈ అమ్మాయి అన్నా. ఓయ్, క్యా ప్రాబ్లం తుమారా? मेरा प्रॉब्लम ये है कि ये 50% मुझे नहीं देता. मुझे 50% चाहिए अभी. రే పొట్టడా, ఏం మాట్లాడుతుందిరా అది? ఆమెకి కలెక్షన్ లో 50% కావాలంటానా. పుల్లు తీసుకోమని చెప్పు. దేతానై मुझे चाहिए. बॉम्बे में मुझे 50% मिलता था, मुझे अभी चाहिए. ఏంద్రా ముంబై గింబై అంటుందే? ముంబైలో దీనికి కలెక్షన్ లో 50% ఇస్తారంటానా. అయితే సరేలే. 50% नहीं दिया तो मैं दूसरे बैंड को चली जाऊंगी. ఇవ్వకపోతే వేరే క్లబ్ కు వెళ్లిపోతానంటుందన్నా. ఓ హీరోయిన్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ముఖమే లేఅవుట్ అయిద్ది. तमीज से बात करो, नहीं तो. ఏందే నువ్వు మాట్లాడేది? छोड़ो मुझे. ఏమైనా పెద్ద సౌందర్యం అనుకున్నావంటే తెగ రెచ్చిపోయి వాగుతున్నావు. నాకెదురు చెప్తావా? छोड़ो मुझे, చెప్పవే. नहीं तो मैं पुलिस को कंप्लेंट करूंगी. పోలీసులు ఫోన్ చేస్తావా? రేయ్, ఫోన్ ఇటీరా. ఇదిగో నేనే కలుపుతున్నాను. మాట్లాడవే. छोड़ो मुझे. ఎక్కడ పోతావే? మాట్లాడవే పోలీసులతో.